రచ్చా రాజకీయం ఎట్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈ బులెటిన్లో మనం రేపు అంటే జూన్ 4వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. మరో వార్త ఈ బులెటిన్లో మనలో ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రగులుతుంది. ఆ చిచ్చు తుఫాన్లా మారుతుందా, లేకపోతే అర్హులైన నిరుపేదలకు నిజంగానే ఇంద్రమ్మ ఇళ్ళు లభిస్తాయా? ఆ వార్త చూడాలంటే మనం ఈ బులెటిన్ని చూడాలి. అలాగే ఈ ఎండ వేడి బాగా ఎక్కువగా ఉంది. లిక్కర్ షాపులు ఉదయం 9-10 నుంచి రాత్రి 10 వరకే కాదు, అసలు ప్రతి గల్లీలో కూడా 24 అవర్స్ చిన్న చిన్న కిరాణా షాపులు, అంటే బెల్ట్ షాపులు, 1,00,000కు పైగా ఉన్న బెల్ట్ షాపులో ఈ లిక్కర్ మాఫియా ఒక సిండికేట్గా ఏర్పడి ఎక్కువ ధరలకు బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు చేస్తున్నాయి. ప్రభుత్వం అయితే దాడులు చేస్తున్నప్పటికీ ఈ వ్యవస్థ అయితే అలా కొనసాగుతుంది. దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనే వార్తను కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో రేపు రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామీణ నేపథ్యం ఉన్న యువకుడి కథ, భావోద్వేగం ఉంటుంది, అద్భుతమైన యాక్టింగ్, అలాగే ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథా అంశం. అంటే రియల్ స్టోరీ. 1980 సంవత్సరంలో ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏంటంటే, రిలీజ్కు ముందే 1 బిలియన్ క్లబ్లో చేరిపోయింది. ఈరోజు సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 8 గంటలకు ప్రీమియర్ షో చేస్తున్నారు. ప్రీమియర్ షోకు సంబంధించిన బిజినెస్ 218 కోట్లు దాటింది. అంటే 1 మిలియన్ క్లబ్లో చేరింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 225 కోట్ల బిజినెస్ చేస్తే బ్రేక్ ఈవెన్ వస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 10 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి 2 ప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్లు వాళ్ళంతా డిమాండ్ చేశారు, మాకు కూడా ఇవ్వాలని. వాళ్ళ డిమాండ్కు తగ్గట్టే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 100 రూపాయలు పెంచుకోవడానికి, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో 125 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో సింగిల్ స్క్రీన్కు సంబంధించిన ధర 225 రూపాయలుగా, అలాగే మల్టీప్లెక్స్లో 445 రూపాయల ధరగా ఉంది. 10 రోజుల పాటు ఈ పెద్ద సినిమా చూడాలంటే ఆ ధర పే చేయాల్సిందే ప్రేక్షకుడు. ఈ సినిమాని మొత్తం 350 కోట్ల బడ్జెట్తో నిర్మించినట్టు తెలుస్తుంది. పెద్ద పైల్వాన్గా రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ సినిమా తన అభిమానులకు అలరించనున్నారు. అయితే ఆయన తన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, అలాగే మొత్తం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుంది అని భారీ అంచనాలు అయితే ఉన్నాయి. చాలా ఆసక్తిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగే ప్రీమియర్ షోలో అయితే తెలిసిపోతుంది సినిమా హిట్టా పట్టా అనే అంశాలను కూడా పబ్లిక్లో ఒక టాక్ అయితే వస్తుంది. రేపైతే భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లలో ప్రజలకు అందుబాటులో రానున్న నేపథ్యంలో అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ రామ్ చరణ్కు సంబంధించిన అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా భారీ ఎత్తున సక్సెస్ చేయాలన్న ఒక కసితో కూడా మనకు కనిపిస్తుంది. ఆ సినిమాలో ఉన్న పాటలు కానీ అవి చాలా అద్భుతంగా ఉన్నాయన్న టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి హైలైట్స్ మనం చెప్పుకున్నట్లయితే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెజ్లింగ్లో 4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారంట. ఈ సినిమాలో రెజ్లింగ్, అలాగే క్రికెట్కు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఈ రెజ్లింగ్లో శిక్షణ కూడా గతంలో ఆ దంగల్ సినిమాలో ఎవరైతే కోచ్గా వ్యవహరించారో అతనే ఇందులో ట్రైనింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఎలా తన యాక్టింగ్ ద్వారా రామ్ చరణ్ ఎలా ప్రేక్షకుల్ని మెప్పిస్తారు అన్న అంశం చాలా సీరియస్గా చర్చ అయితే జరుగుతుంది. రేపైతే పండగ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ యొక్క అభిమానులు
రేపు పండగ చేసుకుంటారని క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాలో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అలాగే చాలా భాషల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అటుపక్క మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, గ్లోబల్ స్టార్ అభిమానులు మొత్తం ఈ మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేలా వాళ్ళ అభిమానులంతా చాలా ఆసక్తిగా ఉత్కంఠభరితంతో ఎదురు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ళందరూ రేపు మెగాస్టార్ అభిమానులకి ఒక పండగ దినం కాబోతుంది అన్న టాక్ అయితే ఫిలిం సిటీలో వినిపిస్తుంది. ఇంద్రమ్మ ఇళ్ళు నిజంగా అర్హులకు దక్కుతున్నాయా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య ఇంద్రమ్మ ఇళ్ళు చిచ్చు పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక రాజకీయ తుఫాన్లా మారిపోయింది. ఒక ఇల్లు ఒక ప్రభుత్వం యొక్క పెద్ద ఉద్దేశంతో, చాలా మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పేదలకు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కావాలి అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ గ్రామ ప్రాంతాలకు కోటా అనేది తక్కువగా ఉండటంతో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలపై ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి లీడర్ కూడా తన లిస్ట్ ఒకటి తీసుకొస్తున్నాడు. ప్రధానంగా అన్ని షార్ట్ లిస్ట్ అయినప్పటికీ 2 గ్రూపులు ఉంటాయి కాబట్టి ప్రతి చోట కూడా ఆ 2 గ్రూపులకు సంబంధించి 2 లిస్టులు ప్రిపేర్ అవుతున్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీలో వెలిగిపోతున్నా లేకపోతే అధికారంలో ఉన్న సర్పంచ్ కానీ, ఇంకొకటేమో అతనికి యాంటీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య మామూలుగా లేదు గొడవలు. ఇద్దరు కూడా చాలా బలం, అంటే ఇక్కడ సర్పంచ్గా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యే దగ్గర ఆయనకు బలమైన రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అది వాడు తన మనుషులకు ఇప్పించుకోవడానికి ఆ ఆతృత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఇడ్లీ కోసం 2 లిస్టులు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ 2 లిస్టులు ఉండేసరికి ఏమవుతుంది, ఆధిపత్య పోరు స్టార్ట్ అయిపోయింది. తమ మనుషులకే ఇప్పించుకోవాలని. ప్రధాన కారణం ఏంటంటే కోటా తక్కువ ఉంది. ఇప్పుడు లిస్టు ఫైనల్ చేయాల్సింది ఎవరు? అధికారులు. అధికారుల పరిస్థితి అయితే చాలా దారుణంగా మారిపోయింది. ఎవరి లిస్టును ఓకే చేయాలి అది తెలుసుకోలేకపోతున్నాడు. తీరా ఇప్పుడు ఈ గొడవల్లో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ఆ లొల్లి మొత్తం రికార్డ్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. రీల్స్ చేసి మొత్తం పేదలకు, అర్హులైన వ్యక్తికి ఈ ఇంద్రమ్మ పథకం యొక్క లబ్ధిదారులుగా వాళ్ళ ప్రయోజనం పొందడం లేదు, తమ మనుషుల్ని ఇప్పించుకోవడానికి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి సంబంధించిన నేతలు పోటీ పడుతున్నారంటూ వాళ్ళు మొత్తం విషయాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. దీంట్ని అంటే చాలామంది ఉంటారు కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు రాని వాళ్ళందరినీ తమ ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుని సోషల్ మీడియాలో సీరియస్గానే డ్రైవ్ చేస్తుంది. మరోపక్క ఏమో కాంగ్రెస్ నేతలు తమ మనుషులకు ఇల్లు ఇప్పించుకోవడం కోసం 2 వర్గాలుగా డివైడ్ అయిపోయి అది పెద్ద రాజకీయ తుఫాన్లా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అధికారులు ఏమో చేతులు ఎత్తేస్తున్నారు ఎవరికి ఫైనల్ చేయాలి అనేది. ఇప్పుడు 2 గ్రూపులు 2 లిస్టులు ఇస్తే ఉన్నది ఒక ఇల్లు, ఎవరికి ఫైనల్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైపోయింది. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని లిస్టులో చిక్కుకుపోయాయి. అర్హులకు న్యాయం జరగడం లేదనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎవరైనా పేదలే. కొంతమంది ఇప్పుడు అందరూ పేదలకు న్యాయం చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఆ ఉన్న కోటా ప్రకారం ఇప్పుడు నిజంగా ఒక ఆస్తి ఉన్న వాళ్లకు, అంటే ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్లకు దక్కితే ఓకే. అలా కాకుండా పార్టీ కార్యకర్త కాబట్టి, అధికార పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక ఇల్లు ఉన్న వాళ్ళు మరో ఇల్లు తీసుకుంటున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా మారిపోయింది. అంటే అర్హులైన పేదలకు నిజంగానే ఇల్లు దక్కుతున్నాయా, లేకపోతే అధికార పార్టీలో ఉన్న నేతలు ఎవరికి ఇల్లు ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నారా అన్న చర్చ అయితే తెలంగాణ మొత్తంగా చర్చ చాలా సీరియస్గానే జరుగుతుంది. ఒకవేళ అలా జరిగితే మనం చూసాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని చెప్పింది. చాలామంది లక్షల మంది అప్లై చేశారు, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అందలేదు. దాని రిజల్ట్ భయంకరంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్లమ్ ఏరియాలో కానీ నిరుపేదలంతా ఆ పార్టీని పక్కన పెట్టేశారు. అలాంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోకుండా ఈ సమస్యను, అంటే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని నిజంగా పేదలకు అందేలా ఎలాంటి మెకానిజం
నిర్వహిస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు అధికారులకు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు నిరుపేదలు, ఆల్రెడీ అతనికి ఇల్లు ఉందా లేదా, ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇల్లు ఇస్తే ఓకే. ఒక నిరుపేద పార్టీ కార్యకర్త అయినా పేదవాడికి ఆ స్థలం దక్కింది, ఆ ఇల్లు దక్కిందంటే ఓకే. అలా కాకుండా పార్టీ కార్యకర్త కాబట్టే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి ఒక ఇల్లు ఉంటే మరొక ఇల్లు కూడా అలా దొరికి నిరుపేదలకు దక్కకుండా వీళ్ళకి దొరికితేనే అది పార్టీకి ప్రయోజనం కంటే లాస్ చేస్తుంది అనేది బహిరంగ రహస్యం. అయితే ఈ తుఫాన్ను కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇళ్ళు ఏవైతే చిచ్చు పెట్టాయో దీన్ని పార్టీ ఎలా అధిగమిస్తుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఈ గొడవకు సంబంధించిన వివాదం ఈ సెగ అనేది గాంధీ భవన్ వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్లగొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో గ్రూప్ రాజకీయాలు చాలా సీరియస్గా ఉన్నాయి. పై లెవెల్లో మంత్రుల వద్ద నుంచి కింది స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచ్ వరకు రకరకాల గ్రూపులు, ఆ గ్రూపులకు సంబంధించి మనం చూసాం. గతంలో రేణుకా చౌదరి ఖమ్మంలో ఎంపీగా ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఏమంటారు, మొత్తం డైరెక్ట్గా డిప్యూటీ సీఎంని ఆమె టార్గెట్ చేశారు. బట్టన్న ఏమో మొత్తం తన మనుషులకే నామినేటెడ్ పదవులు ఇప్పించారు అని, తన మనుషులకు రాలేదని ఆమె ఓపెన్గానే కామెంట్ చేయటమే కాదు, ఆ పంచాయతీని గాంధీ భవన్ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల సంగతి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ చిచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది అనేది పెద్ద ఉత్కంఠగా మారింది. ఎండలు మండిపోతున్నాయంటే సహజంగానే బీరమ్మకాలు పెరగడం చూస్తాం మనం. గతంలో లేని విధంగా 10% ఎక్కువగా బీర్ అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ నెలలో 3,700 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఇదంతా అఫీషియల్ లెక్క. అన్అఫీషియల్ లెక్క మరొకటి ఉంది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు విపరీతంగా, ఎంత దారుణంగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి స్థానికంగా ఉన్న మహిళలు వచ్చి ఇళ్ల మధ్యలో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా మందు అమ్ముతున్నారనే కంప్లైంట్ ఇవ్వడంతో స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి ఎక్సైజ్ అధికారులు పోలీసులతో కలిసి రైడ్ చేసి దాదాపుగా 3 షాపులను సీజ్ చేశారు. అంటే గల్లీలో చిన్న షాపు, కిరాణా షాప్ అనుకుంటాం, కానీ దాని వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి దాని వెనకాల. అంటే మొత్తం ఈ లిక్కర్ షాపుల సిండికేటు ధరలు ఎక్కువ పెంచుకోవడానికి, పెంచి ఎక్కువ లాభాలు కోట్ల రూపాయలు గడించడానికి ఒక సిండికేట్గా ఏర్పడి ఈ లిక్కర్ షాపులు ఏం చేస్తున్నాయంటే చిన్న చిన్న కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్ల ద్వారా, అంటే బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. అక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు, అదే బీర్ మీద 60 రూపాయలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఏదైతే తక్కువ రేటు మద్యం ఉందో 110 రూపాయలు ఉన్న మద్యాన్ని 140 రూపాయలకు, 140 రూపాయలు ఉన్న మద్యం దాని మీద ఎంఆర్పి ధర ఉంటే 180 రూపాయలకు అమ్ముతున్నారు. అసలు దీని వెనుక ఎంత పెద్ద మాఫియా ఉంది, లిక్కర్ మాఫియా. వాళ్ళు దాడులు జరుగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు చెప్తారు, పోలీసులు చెప్తారు, ఎమ్మెల్యే కూడా కనిపిస్తుంది. కానీ వ్యవస్థ అయితే అలాగే నడుస్తూ ఉంటుంది. జనరల్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ అక్రమ మద్యం అరికట్టడానికి లైసెన్స్ ద్వారా దాదాపుగా 2,620 షాపులకు లైసెన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడు ఇచ్చింది? ఈ డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30th 27 వరకు ఈ లైసెన్స్ ఇచ్చిన షాపులకు అమల్లో ఉంటుంది, వాళ్ళు అమ్ముకోవచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది మ్యాక్సిమంగా సిండికేట్గా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఇళ్ళ మధ్యలో ఉన్న షాపుల్లో లిక్కర్ షాపు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మడానికి మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. కానీ గల్లీల్లో అయితే 24 అవర్స్ 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుంది ఎక్కువ ధరకు. చూడటానికి షట్టర్ మూసి ఉంటుంది, కానీ వెనుక పక్క నుంచి వెళ్ళి అడిగితే మందు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అది చాలా దారుణంగా, మైనర్లు కూడా వెళ్ళి మందు తెచ్చుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తాగి అక్కడ ఇళ్ళ మధ్యలో గొడవలు చేయటం, క్రైమ్ బాగా పెరిగిపోతుంది. అయినా ఈ వ్యవస్థ అయితే ఎక్కడా ఆగడం లేదు. అందరూ ఓపెన్గా చెప్పుకుంటారు బెల్ట్ షాపులు ఉన్నాయి అరికట్టాలి అని, కానీ ప్రాక్టికల్గా దాడులు చేస్తూ ఉంటారు. కానీ వ్యవస్థ అంటే మన కళ్ళకు కనిపించేటట్టు అక్కడ ఓ చిన్న కిరాణా షాపు, జిరాక్స్ షాపు, లేకపోతే కూల్ డ్రింక్ షాపులో ఈ బెల్ట్ షాప్గా పనిచేస్తుంది. అంటే దీని వెనుక ఆ షాప్ చిన్నదే, కానీ దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్, పెద్ద మాఫియా నడుపుతుంది. పొలిటికల్ లీడర్లు ఉంటారు, ఉన్నత అధికారులు ఉంటారు. అయితే దీనికి అడ్డుకట్ట అది ఓపెన్ సీక్రెట్ అన్నమాట.
చూపటానికి, లెక్కలు చూపించడానికి ఈ దాడులన్నీ. రియల్గా అయితే ఇది క్లోజ్ అవ్వడం అనేది ఎక్కడా కనిపించదు. ప్రతిసారి అనుకుంటుంటారు బెల్ట్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయనేది ఒక అనధికార ఎక్సైజ్ అధికారులే చెప్తున్నారు. అందరికీ తెలుసు ఇక్కడ ఈ షాప్లో అమ్ముతున్నారు అని. అయినా దాన్ని కంట్రోల్ చేయటం అనేది ఆ వ్యవస్థ, అంటే ఇది టోటల్గా వ్యవస్థ ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.